ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ వేళ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీతో ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్ర విలవేల్పు సింహాచలం సింహాద్రి అప్పన్న చెంత ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలని ఘనంగా జరుపుతారు. అలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను అయితే ఘనంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వచ్చేవారు ఎక్కడ వెయిటింగ్ ఉండకన్నా దర్శనాలకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాదాల దగ్గర కూడా వెయిటింగ్ దగ్గర ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం అయితే సింహాచలం ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఇప్పుడు వచ్చే భక్తులు అయితే ఇక్కడ హడావిడి అది కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాల్లోనైతే మునిగి ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఓ పక్క లక్ష్మీ నరసింహ అవతారంతో పూలతో అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మరో ముఖద్వారం దగ్గర సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి వచ్చే భక్తులు అంటే శుభాకాంక్షలు తెలియజేసినట్టు పూలతో అలంకరణ చేశారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అయితే మాత్రం ఇప్పుడైతే కాస్త హడావిడిగా కనబడుతుంది. ఇప్పుడు దర్శనంకి వచ్చే భక్తులు అయితే వస్తున్నారు. వచ్చే భక్తుల్ని మనం అడిగి తెలుసుకుందాం, వాళ్ళకి ఎంత టైం పట్టింది ఆ దర్శనానికి, అది వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు అని చెప్పి. గురుగారు, దర్శనంకి వెళ్ళారు కదా, ఎంత సమయం పట్టింది సార్? మాకు వేగం అయింది సార్. వేగం ఆల్మోస్ట్ 5 to 10 minutes అయిపోయింది కదా. అంటే సంక్రాంతి ఏర్పాట్లు అయితే సంబరాలను అయితే సింహాచలం దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. అంటే ఎటువంటి ఏర్పాట్లు చేసింది, ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి. చాలా కన్విన్స్గా ఉంది, ప్రాబ్లమే లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. ప్రసాదాల కౌంటర్ల దగ్గర ఏమైనా సపరేట్గా లేదు, అక్కడ కూడా బాగానే ఉంది. ప్రసాద కౌంటర్ అంతా ఫ్రీగానే అయింది. అంటుంది ఏమీ ఇది లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది సంక్రాంతి టైంలో వస్తారా ఇక్కడికి? లేదండి, మేము కాకినాడ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ దర్శనం కోసం, పండుగ కోసం వచ్చాము. సో దర్శనం అయితే బాగా వేగంగా జరిగింది. ఎటువంటి అడ్డి ఆతంకాలు లేకుండా ప్రసాద కౌంటర్ కానీ, దర్శనం కానీ, ఇక్కడున్న సిబ్బందులు కానీ చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా, అంటే ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. యాక్చువల్లీ చాలా అట్లీస్ట్ పండగ టైం కదా, అట్లీస్ట్ మనకు ఒక 1 hour 2 hour వెయిట్ అవుతుందేమో, క్యూ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. కాకపోతే చాలా వేగంగా దర్శనం అయిందండి, చాలా మంచిగా అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, అంటే సంక్రాంతి సంబరాలు అన్నారు కదా, ఇప్పుడు సంక్రాంతి వాతావరణం మీకు ఇక్కడ కనబడుతుంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మా సార్ వాళ్ళ ద్వారా వచ్చాను నేను. సో ఎప్పుడు ఇలా అనుకోలేదు, ఇంత అంటే క్రౌడ్ ఉన్నా సరే ఇంత చాలా ఫ్రీగా అయింది దర్శనం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడ అంతా సంక్రాంతి ఆడవాడి చాలా బాగా కనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అంటే ఈ ఏడాది అయితే మాత్రం సంక్రాంతి సంబరాలకి సిద్ధమైన సింహాచలం దేవస్థానం సంక్రాంతి సంబరాలతో పాటు వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దర్శనం ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. ఆ దర్శనం ఏర్పాట్లతో పాటు ప్రసాద కౌంటర్ల దగ్గర కూడా ఎటువంటి రద్దీ ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రసాద వితరణ కూడా చేసేటట్టు ఏర్పాట్లు అయితే చేశారనే భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.